టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే చర్చ. బాక్స్ ఆఫీస్ దగ్గర జోష్ ఎక్కడా? సంక్రాంతికి వచ్చిన ఊపు ఫిబ్రవరిలో ఆవిరైపోయింది. కనీసం మార్చి నెలైనా గట్టెక్కిస్తుందని ఆశపడితే ఇక్కడ కూడా సీన్ రివర్స్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మిక్స్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతోంది. టాలీవుడ్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాల సందడి చేస్తూ ఉండటంతో ఎగ్జిబిటర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి టాలీవుడ్ మళ్ళీ ఎప్పుడు ట్రాక్ లోకి వస్తుంది? సమ్మర్ సీజన్ అయినా బాక్స్ ఆఫీస్ కి పూర్వ వైభవం తెస్తుందా? వాచ్ ద స్టోరీ. 2026 స్టార్ట్ అదిరిపోయింది. సంక్రాంతి సినిమాలతో థియేటర్లో కళకళ్లాడాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడంతో ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉంది. కానీ ఆ ఖుషి ఎక్కువ కాలం నిలవలేదు. ఫిబ్రవరి నుంచి సీన్ మెల్లిగా డల్ అయిపోయింది. చిన్న సినిమాలు కొన్ని వచ్చినా ఆడియన్స్ ను థియేటర్ల వరకు రప్పించడంలో ఫెయిల్ అయ్యాయి. కంటెంట్లో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఓటీటీలకి స్ట్రిక్ అయిపోయారు. కనీసం మార్చి నెలలో అయినా బిగ్ బ్యాంగ్ సక్సెస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు వెయిట్ చేశాయి. సమ్మర్ మొంగిట బాక్సాఫీస్ హీట్ ఎక్కుతుందని భావించిన నిర్మాతలకు నిరాశ ఎదురైంది. మార్చి అనగానే అందరి కళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ పైనే పడ్డాయి. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్లు, పవర్ స్టార్ మేనరిజంతో సినిమా దుమ్ము లేపుతుందని ఊహించారు. ఓపెనింగ్స్ పరంగా పవర్ స్టార్ తన స్టామినా చూపించినప్పటికీ సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ కలెక్షన్లపై దెబ్బ కొట్టింది. సినిమా స్టడీగా నిలబడలేకపోవడంతో బాక్సాఫీస్ మళ్లీ డీలా పడిపోయింది. విచిత్రంగా మన లోకల్ సినిమాల కంటే బాలీవుడ్ నుంచి డబ్బింగ్ అయిన దురంధర్, ది రివెంజ్ బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్ సాధించడం ఇండస్ట్రీ వర్గాలను ఆలోచనలో పడేసింది. స్ట్రెయిట్ సినిమాలో కంటెంట్ మిస్ అవ్వడం వల్లే ఆడియన్స్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఆశలన్నీ సమ్మర్ సీజన్ పైనే ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్ కాబోతున్న క్రేజీ ప్రాజెక్టులే ఇండస్ట్రీని కాపాడాలి. పెద్ద హీరోల సినిమాలు క్యూలో ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ జాతర మొదలవుతుందని ఎగ్జిబిటర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చిన గ్యాప్ ను పూడ్చాలంటే ఒక్క మాసివ్ హిట్ పడాల్సిందే. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఆడియన్స్ కు థ్రిల్ ఇచ్చే కంటెంట్ ఉంటేనే థియేటర్లు మళ్లీ కలకల్లాడుతాయి. మరి సమ్మర్ టాలీవుడ్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.